నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే థాట్స్లో చాలామంది ఉంటారు. మరి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ఏజ్ ఆఫ్లో మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మనకి మంచి రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్ నుంచి మంచి రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు ఏ ఏజ్లో ఆ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎలా ఉండాలి, ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వడ్లమాని, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంపీ సర్టిఫికేట్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇన్వెస్ట్మెంట్ అందరికీ చాలా మందికి ఉన్న డౌట్. నేను ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉంది. నేను షాపింగ్కి వెళ్తాను. షాపింగ్లో ఉన్న డబ్బులు నేను సేవింగ్ చేస్తాను. షాపింగ్ నుంచి మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి నేను సేవింగ్ చేస్తాను. ఇది సాధారణంగా ఎవరైనా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అంటే ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు ఏమైనా కొనుక్కోగలం, లేకపోతే ఇప్పుడు నేను అది దాచుకుంటే మళ్ళీ ఎప్పుడైనా నేను కొనుక్కోవటానికే కదా ఉపయోగించాలి అనే దాంట్లో ఉంటారు, ఆ టెండెన్సీలో ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు చెప్పాలి అంటే, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఒక సాలరీ పర్సన్ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ సాలరీ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి? సో ఇన్కమ్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ నుంచి మైనస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చేసాక వాటిని మనం సేవింగ్ లోకి పెడతాము. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్. బట్ ద కరెక్ట్ ఫార్ములా ఈస్ ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్స్ టు ఎక్స్పెన్సెస్. అంటే మనం అన్ని ఫ్యూచర్ లోకి కూడా కావాల్సింది కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చేసేయమంటారా? నోటి లాక్ చేసేయమంటారా? అది బెస్ట్ అండి. ఓకే, ఎందుకంటే మనం ఇవాళ ఎలా అయితే మన లైఫ్ స్టైల్ ఉందో కదా, మనకి ఫ్యూచర్ లో కూడా సేమ్ అలాగే ఉండాలి అంటే ఈ ఫార్ములా చెయ్యాలి. ఓకే, లేకపోతే ఇవాళ మనది రేపు కలికే దిన్ కౌన్ దేఖా అనేసి అనుకుంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్. ఓకే, సో చాయిస్ ఇస్. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఏ రోజైతే మనం అర్నింగ్ స్టార్ట్ చేస్తామో కదా అప్పుడు నుంచి ఇమీడియట్ గా చెయ్యాలి. ఎర్నింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే 1 నుంచి కూడా. ఓకే, ఎందుకంటే మీరేమో 10,000 ఉండి షాపింగ్ చేసుకున్నాక మిగతాది నేను చేస్తాను అనేసి అన్నారు కదా. ఓకే, 10,000 రూపీస్ నుంచి మీరు 5,000 రూపీస్ షాపింగ్ చేసుకుంటే 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే ఓకే, సో ఒకవేళ మనం 5,000 రూపీస్ చెప్పని ఒక 10 yearsకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా క్లోజ్ టు మనకి 11 lakhs చేంజ్ వస్తుందండి. ఓకే, బట్ అదే ఇన్వెస్ట్మెంట్ మనకి 10 నుంచి 20కి వెళ్ళామనుకోండి, 20 years 5,000 per month 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లోజ్ టు 50 lakhs. ఓకే, 10 yearsలోని మనకు వచ్చేది 11 lakhs. బట్ 20కి వెళ్ళేసరికి 50 lakhs చేంజ్ వస్తుంది. అంటే అక్కడ మనకి టెన్యూర్ మారే కొద్దీ మన అమౌంట్ ఫిగర్ కూడా పెరిగిపోతుంది. ఓకే, అండ్ అదే మనం 30 years కోసం అనేసి చేసుకున్నాం అనుకోండి 1.5 CR దాకా వస్తుంది. సో ఇది కంప్లీట్ గా డిపెండ్ అవుతుంది టెన్యూర్, మనం ఎంత టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని. ఓకే, సో హ్యూజ్ అమౌంట్ కావాలి అంటే చిన్న అమౌంట్ అయినా అర్లీగా స్టార్ట్ చేసుకొని అది లాంగ్ టర్మ్కి పెట్టుకుంటే మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు నాకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. నేను ఒక కార్ కొనుక్కోవాలి, లేదు ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కోవాలి, లేదు ఇంకా కొంచెం అంటే చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ అంటున్నాను కాబట్టి, లేదు అంటే ఇప్పుడు నాకు ఉన్న ఇంటికే మళ్ళీ నేను రీడెకరేట్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి నేను ఎన్ని అంటే నాకు షార్ట్ టర్మ్ గోల్ ఒక 5 yearsలో నేను చేసుకోవాలి. 5 years షార్ట్ టర్మ్ అన్నారు. ఓకే, ఇది లాంగ్ టర్మా? 5 years is a good tenure అన్నమాట. ఓకే, మరి షార్ట్ టర్మ్ అంటే ఎంత టైం ఉంటుంది? నాగా ఒక 6 months నుంచి ఒక 1.5 year అయితే. ఓకే, నేను ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ లో నేను ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, ఎంత దీంట్లో ఉండాలి, ఏ రేంజ్ లో ఉండాలి అంటారు? అంటే మనకు వచ్చిన దాంట్లో నుంచి అదే నేను అన్నా కదా, ఈఎంఐ అది ఇచ్చుకోవాలి, కానీ మన దగ్గర డౌన్ పేమెంట్ కైనా ఉండాలి కదా. అవును. సో డౌన్ పేమెంట్ ఎంత ఇవ్వాలి? మీ దగ్గర ఇప్పుడు ఏమైనా ఉన్నదా లేదా? ఒకవేళ 0 డౌన్ పేమెంట్ ఉన్నది, సో మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు,
సో అండ్ సో డేట్లోని నాది బర్త్డే ఉంది, నాది యానివర్సరీ ఉన్నది, సో నేను అప్పుడు కొనుక్కోవాలి. అప్పటికి నాకు ఒక 2 lakhs నేను డౌన్ పేమెంట్ చేయాలి. ఆ 2 lakhs డౌన్ పేమెంట్ చేయడానికి నా దగ్గర హార్డ్లీ 15 months ఉన్నాయి. ఓకే సో 15 months డివైడెడ్ బై 2 lakhs ఓకే చేసుకున్నాక ఏదైతే అమౌంట్ వస్తుందో అది మీరేమో అందులోని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది షార్ట్ డ్యూరేషన్ కాబట్టి మీరేమో లో డ్యూరేషన్ ఫండ్లోని హైబ్రిడ్ ఫండ్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం కదా అలాంటి ఫండ్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే లేదా మీరు ఏదైనా పర్సనల్గా మీరు బ్యాంక్లోని సిటీలోని ఏదైనా వేసుకుంటున్నారంటే మేక్ ష్యూర్ మీరు ఏ రోజైతే మీకు కావాలనుకుంటున్నారో ఆ రోజుకి మీ మనీ ఈజీగా మీకు వచ్చేటట్టు. సో ఇదే ఏదైతే చెప్పానో అర్నింగ్ పర్సన్స్ కోసం అనేసి చెప్పాను, ఓకే అర్నింగ్ పీపుల్. బట్ వాట్ అబౌట్ ద కిడ్స్, వాట్ అబౌట్ హోమ్ మేకర్? యా వాళ్ళకైతే ఏమీ అర్నింగే లేదు కదా, రైట్? సో హోమ్ మేకర్ మన కిడ్స్ కోసం అనేసి మాట్లాడదాము. ఇండియన్ మన కల్చర్లోని చిన్నపిల్లలు పుట్టగానే కూడా మనకి చాలా క్యాష్ అవార్డ్స్ వస్తుంటాయి. అవును మోదీ ఖాయి అంటారు వచ్చి ఒక సో ఒక 1 year దాకా అయితే చాలా పిల్లలకి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ బర్త్డే దాకా వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది వస్తుంది తెలియకుండా. అట్ ద సేమ్ టైం అమ్మమ్మ నాన్నమ్మ తాతగారులు ఇద్దరు ఉన్ననాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా బాగా వస్తాయి, రైట్? ఆ అమౌంట్ని కూడా మనం మామూలుగా ఏం చేస్తామంటే వాళ్ళ మామయ్య ఇచ్చాడు, వాళ్ళ సైకిల్ కొన్నాను, అమ్మమ్మ ఇచ్చింది, ఆ గౌన్ కొన్నాను అనేసి మనం అలాగా ఖర్చు పెట్టేస్తాం. లేదా ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయితే పిల్లలకి చిన్న లాకెట్లని చిన్న చిన్న ఉంగరాలు అని ఇవన్నీ కూడా గిఫ్ట్ ఇస్తారు. అవి ఇచ్చే కన్నా వాళ్ళకి క్యాష్ గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, క్యాష్ గిఫ్ట్ని కనుక వాళ్ళు ఈక్విటీలోని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి 50 సంవత్సరాలు పిల్లలకి వచ్చేదాకా కనీసం 1,00,00,00,000 రూపాయలు వాళ్ళకి ఈ గిఫ్ట్ అమౌంట్ ఇవాళైతే ఈ చిన్న అమౌంట్ ఉన్నది, బట్ వాళ్ళకి 50 years వచ్చేసరికి క్లోజ్ టు 1.5 crore దాకా ఉంటుంది. ఒక్కటి మ్యామ్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నేను 50 years వరకు నాకు వచ్చిన ఈ గిఫ్ట్ అమౌంట్ వాడకుండా నేను ఉండగలను? హ్యాపీగా పెట్టుకోవాలి డిసిప్లిన్. ఇప్పుడు అంటే నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఈ చిన్న ఉంగరం పెట్టుకునే కన్నా ఓకే అదే అమౌంట్ ఇస్తే పెద్ద వాళ్ళకి పెళ్లి టైంలో పెద్ద ఉంగరం వస్తుందేమో. 50 years మ్యామ్ అది 50కి కాకపోయినా కూడా ఒక 25K చేస్తారా? 25 0 yearలోని మనం వాళ్ళకి ఒక చిన్న ఏదో ఒక ఉంగరము ఏదో ఒక అమౌంట్ మనం ఇస్తాము. ఆ అమౌంట్ని వాళ్ళు ఒక 15-20 సంవత్సరాల కోసం అనేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఇప్పుడున్న సైజు నాకు లైఫ్ లాంగ్ నాకు ఇంకా అదే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఆ చిన్నప్పుడు ఇంత 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 పెడతారు, ఏం లాభం అది? అది ఎక్కడ పోయో కూడా తెలియదు, అవును రైట్? అంత చిన్నప్పుడు చిన్న చైన్ పెడతారు, మళ్ళీ పాతది అయిపోయిందంటాము, మళ్ళీ అందులో చేంజ్ చేస్తూ ఉంటాము. అంతకన్నా ఓకే అమ్మా నీకు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చే టైంలో నీకు కావాల్సింది నువ్వు చేయించి పెట్టుకో, అది ఇంకా మనకి ఎక్కువ రోజులు ఉంటాయి కదా, అవును రైట్? సో ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నది అప్పటి నుంచి కూడా చేసుకోవచ్చు, చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి. హోమ్ మేకర్లు, నేను హౌస్ వైఫ్ నండి నేనేమి చేయట్లేదు అంటారు. హౌస్ వైఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర కూడా ఉండవు, సంపాదించిన వాళ్ళ దగ్గర కూడా ఉండవు, అసలు ఉండవు. అందుకని వాళ్ళు కూడా చక్కగా చిన్న చిన్నవి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దేర్ ఈస్ నో ఏజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఎంత లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత హై రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఎస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. ఏదైనా కూడా హ్యాబిట్ ఉండాలి కదా దేనికైనా కూడా. నేనేమో January 1st వచ్చింది కదా అనేసి 1st నుంచి 10th దాకా జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్లు చేసి సంవత్సరం అంతా కూడా నేను ఫిట్గా ఉండాలంటే ఉంటానా? ఉండలేము కదా. సో నేను లైఫ్ లాంగ్ నేను హెల్దీగా ఉండాలి అంటే నేను ఏదైతే నాది డిసిప్లిన్ ఫుడ్ హ్యాబిట్స్ అనండి, వాకింగ్ అనండి, ఇవన్నీ కూడా నేను లైఫ్ లాంగ్ నేను చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఒక 50,000 ఆన్ చేస్తున్నాడు ఒక పర్సన్. ఆ పర్సన్ కి మనం మీరు మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేయాలి అంటే అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ లో ఎంత మొత్తంలో మీరు ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలి అంటారు? ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అంటారు? సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా గోల్స్ ఉంటాయి కదా, షార్ట్ టైం లాంగ్ టర్మ్ గోల్స్, ఎమర్జెన్సీ ఫండ్స్. సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఓకే ఓకే, సో కనీసం ఒక 10,000 వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్స్కి అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం అయితే పెట్టుకోవాలి.
ఓకే 50,000 సంపాదించుకునే వాళ్ళు 10,000 దాచుకొని మిగతా 40,000 కూడా ఖర్చు పెట్టుకున్నారంటే నో ప్రాబ్లం. ఓకే Yes. ఒక 10,000 అయితే సేవ్ అది చేసుకోవాలి. అది వాళ్ళకి ఫ్యామిలీ పర్సన్ అయితే, సింగిల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి 25,000 కూడా వాళ్ళు దాచుకోవచ్చు, అవును. రైట్? ఎందుకంటే బ్యాచిలర్ అకామిడేషన్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ ఎక్కువ ఉండదు, వాళ్ళకి ఈఎంఐస్ ఉండవు, స్కూల్ ఫీజులు ఉండవు. సో బ్యాచిలర్స్ అయితే ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే అండ్ నార్మల్ పర్సన్ ఇఫ్ హీస్ విత్ ఫ్యామిలీ 10,000 రూపీస్ మినిమం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.